హాయ్ అండి. నేను ఈరోజు ఆలూ పరాటా చేశాను. చాలా బాగా వచ్చింది. ఎలా వచ్చిందో ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఆలు ఉడికించిన తర్వాత తురుము పట్టేదంతా బాగా తురుముకోవాలి. బాగా స్మాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న సన్నగా ఉల్లిపాయ, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు ఉంటే కరివేపాకు, కొత్తిమీర వేసుకున్న బాగానే ఉంటుంది. పచ్చిమిర్చి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అందుకే నేను పచ్చిమిర్చి వేయలేదు. ఇలా బాగా మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, అందుకే పచ్చిమిర్చి వేయలేదు. బాగా ముద్దలు చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్ద తీసుకొని కలిపి పెట్టుకోవాలి. ముందే పిండి ముద్దను తీసుకొని బాగా పెద్ద కొంచెం మందంగా రుద్దుకొని ఆలు పిండి ముద్దను ఈ పిండి ముద్దలో గోధుమ పిండి దాంతో బాగా ముద్ద చేసుకొని బాగా కవర్ చేసుకొని చేతులతో 2 వేళ్ళతో ఇలా నెట్టుతూ ఉండాలి. తర్వాత బాగా స్ప్రెడ్ అయిన తర్వాత చపాతీ కర్ర తీసుకొని బాగా నిదానంగా మందంగా వేసుకోవాలి. అలాగే అప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. పర్ఫెక్ట్ పరాటా అంటే ఇలానే చేయాలి, ఇలానే ఉంటుంది. నేను కానీ మా దగ్గర ఉన్న ఒక అక్క నేర్పించింది. మందంగా రుద్దుకున్న తర్వాత పెనం మీద వేసుకొని బాగా అటువైపు ఇటువైపు నెయ్యి లేదా ఆయిల్ లేదా బటర్ వేసుకొని బాగా 2 వైపులా బాగా కాల్చుకోవాలి. నాకైనా ఫస్ట్లో అంతగా వచ్చేది కాదు, అసలు పరాటా అంటే ఏందో కానీ తెలియదు. ఇక్కడ ఒక అక్క బాగా నేర్పించింది. ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యాను. ఆలూ పరాటానే కాదు, మిగతా 10 రకాల పరాటాస్ వస్తాయి. కావాలంటే కామెంట్ చేయండి. ఇలా 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా కాల్చుకోవాలి. ఇంకొకటి కానీ కాల్చి చూపిస్తాను, చూసేయండి. ఎలా వచ్చిందంటే సూపర్గా ఉంది. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. మీరే ఒక్కసారి చాలా బాగా వచ్చింది. నాకు ఒక్క నేర్పించింది అన్నాను కదా, ఆ అక్క మరాఠీ ఆవిడ, చాలా బాగా చేస్తుంది. ఇంత బాగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. కూసంత వెళ్ళేటప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్.